వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో డిసిసి అధ్యక్ష పదవి చాలా కీలకం. ఎందుకంటే పిసిసి రాష్ట్రానికి ఉంటే డిసిసి అధ్యక్షులు జిల్లాకి ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలకి డిసిసి అధ్యక్షులని త్వరలో నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. సో డిసిసి అధ్యక్షులతో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. ఇక్కడ కొన్ని కీలక విషయాలు తీసుకోవడం అనేది జరిగింది. సో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారి ఆదేశాల మేరకు కింది సూచనలు తప్పగా పాటించాలని చెప్పేసి కూడా కీలకమైన సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. డిసిసి అధ్యక్షులుగా దరఖాస్తు చేసుకునే వారు కనీసం డిసిసి అధ్యక్షులుగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో కనీసం 5 సంవత్సరాలు పార్టీ కోసం ఇతర పార్టీలు మారకుండా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసి ఉండాలి, క్రమశిక్షణతో పనిచేసి ఉండాలి. అలా లేని వారిని ఏఐసిసి పరిశీలకులే తొలగిస్తారని చెప్పేసి అంటున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు పనిచేసిన డిసిసి అధ్యక్షుడు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులకి మాత్రం నో చాయిస్. ఇప్పుడు నల్గొండ డిసిసి ఉన్నారు, ప్రస్తుతం వారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు శంకర్ నాయక్ గారు. అలాగే మహబూబ్నగర్ డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు దేవరకద్రకి. తర్వాత రంగారెడ్డి డిసిసి అధ్యక్షులుగా చెల్ల నరసింహారెడ్డి గారు ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మెదక్ డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి అంజనేయ గౌడ్ గారు ఉన్నారు. సో ఇట్లా కొంతమంది ఉన్నారు. వీరికి మాత్రం ప్రస్తుతం నో చాయిస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మాత్రమే డిసిసి అధ్యక్షులు ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడు కొందరికి అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు అంజిగౌడ్ లాంటి వారి పరిస్థితి ఏంటి? వారికి ఎప్పుడు మరి డిసిసి పదవి ఎట్లాగో ఇవ్వట్లేదు. రేపన్నాడు ఎమ్మెల్సీ ఇవ్వడము, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడము లాంటివి ఏమైనా చేస్తారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. మరి వారికి ఏమైనా హామీలు ఇచ్చారో లేదా అనేది సెకండరీ. సో ఇప్పుడు పనిచేసిన డిసిసి అధ్యక్షులు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి దగ్గర బంధువులకు కూడా అవకాశం లేదు. పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు దగ్గర బంధువులకి, సో దగ్గర బంధువులకు కూడా ఎవరైతే బంధువులు ఉంటారో ప్రజాప్రతినిధి బంధువులు వారికి కూడా డిసిసి అధ్యక్షులుగా అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఎవరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఈసారి మహిళలకి పెద్దపీట వెయ్యాలి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకి పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఏఐసిసి పరిశీలకులతో నాయకులతో వ్యక్తిగత సమావేశాలు నిర్వహించరాదు. సో నాకు ఆయన తెలుసు కదా అని చెప్పేసి ఆయనతో సమావేశం నిర్వహించడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, పైరవీలు చేయడం లాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి కూడా అన్నారు. సో మొత్తానికి పైరవీలు చెయ్యొద్దు. అలాగే జిల్లాలోని సమావేశాలు ఎక్కడ నాయకులు ఇళ్లలో కానీ వారి సొంత కార్యాలయంలో సమావేశాలు పెట్టరాదు. పార్టీ కార్యాలయంలో కానీ లేదా అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో సమావేశాలు నిర్వహించాలి. సో ఇక్కడ పర్సనల్ ప్లేస్లలో ఎటువంటి సమావేశాలు పెట్టరాదు. కేవలం జిల్లా ఆఫీసులలో, ఇతర దగ్గర ఆఫీసులలో మాత్రమే పెట్టాలి. అలాగే ఏఐసిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం 10 సంతకాలు, గ్రామానికి 10 సంతకాలు చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో మొత్తానికి 7 విషయాలని దృష్టిలో పెట్టుకొని డిసిసి అధ్యక్షులుగా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పటికే దాదాపుగా అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి అప్లికేషన్లు ఎక్కువగా వచ్చినాయి. ఎందుకంటే ఈసారి రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి. సో డెఫినెట్ గా డిసిసి అధ్యక్షునికి ప్రోటోకాల్ ఉంటుంది. రేపన్నాడు ఏదైనా బాధ్యతలు వస్తాయని చెప్పేసి కూడా అప్లికేషన్లు కూడా పెరుగుతున్నాయి. మరి 7 విషయాలు ఉంటేనే, అంటే ఈ 7 విషయాలు పాటిస్తేనే వారికి డిసిసి అధ్యక్షులు, లేకపోతే వారికి డిసిసి అధ్యక్షులు లేనట్టే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.